కేటగిరీ ఆఫ్ పీపుల్. వెరీ ఇంట్రెస్టింగ్లీ ఏమైందంటే వీళ్ళతోని చిన్నప్పుడు ఎప్పుడో వాళ్ళు మామయ్య అత్తో ఎవరో యుఎస్ నుంచి వచ్చేసి చాక్లెట్ బ్యాగులు వేసుకొని వచ్చారు యుఎస్ నుంచి. సో అప్పటి నుంచి వాళ్ళు అనుకోవడం స్టార్ట్ చేశారు, నేను వెళ్తా యుఎస్కి. వాళ్ళ పేరెంట్స్ కూడా ఏమనుకున్నారు, అరౌండ్ చూశారు, అరే నా ఫ్రెండ్ కూతురు వెళ్ళింది, నా కజిన్ కొడుకు, మా వాడు కూడా వెళ్ళాడు, డబ్బులు ఉన్ని లేకపోని లోనైనా పెట్టేసుకొని పంపించేస్తా. అండ్ ఇది తెలుగులో ఆడియన్స్ అనే ఎక్కువ ఉంది, బయట ఎక్కడా లేదు మళ్ళీ. బికాస్ ఐ కమ్ ఫ్రమ్ ఒరిస్సా. రైట్. నేను ఇంజనీరింగ్ వచ్చే వరకు నాకు అసలు తెలీదు ఇలాగా ఎంఎస్కి వెళ్తారని. ఐ థాట్ ఇట్స్ అ బిగ్ డీల్. ఇక్కడికి వచ్చాక క్లాస్ అంతా చేయెత్తింది, ఎవడెవడు ఎంఎస్కి వెళ్తారా అంటే నా బ్రెయిన్ అంతా లైక్ వాట్, విచ్ వరల్డ్ వాజ్ ఐ లివింగ్ ఇన్? దెన్ ఐ రియలైజ్. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దాట్, ఎవ్రీ టైమ్ ఐవ్ గాన్ టు యుఎస్, ఐ హ్యావ్ ఆల్వేస్ ఫెల్ట్ అన్వెల్కమింగ్. నాకు అందరూ చూసినప్పుడు ఎందుకు వచ్చాడు ఇక్కడికి అనే కంటితో చూసినట్టు అనిపించేది నాకు, అన్లెస్ యూఆర్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో ఆర్ సమ్వేర్, ఎందుకంటే అందరూ ఇండియన్స్ ఉంటారు, అది వేరే లెక్క. రైట్. ఇట్స్ వెరీ వెన్ ద కంట్రీ డజన్. ఒకళ్ళు ఇంటికి వెళ్తున్నావు, వాళ్ళు నువ్వు రావద్దురా బాబు అని చెప్తా, ఎందుకు వెళ్తావు, మనకి లేదా ఇక్కడ ఉంటే మనం చేసుకోలేమా? వెల్ సెడ్ బ్రో. దిస్ ఇస్ వన్ సైడ్. నౌ ఏఐ కేమ్. ఏఐ వచ్చాక పరిస్థితి ఏంటవుతుంది జాబ్స్వి? అక్కడ ఇంకా డిస్టర్బ్ అవుతుంది, ఇంకా జాబ్స్ తగ్గుతాయి. ఇన్ ది యుఎస్లో ఉన్న వాళ్ళే దే ఆర్ నాట్ డూయింగ్ డిగ్రీస్. డూ యూ నో దట్? టేక్ నంబర్ ఆఫ్ డిగ్రీస్ డన్ బై ద యుఎస్ పీపుల్ ఈజ్ ఎట్ ఆల్ టైమ్ లో. ఎందుకు ఏం చేస్తున్నారు తెలుసా? వాళ్ళు 3 years 4 years ఐమ్ టాకింగ్ అబౌట్ బ్యాచులర్స్, మాస్టర్స్ వదిలే, బ్యాచులర్సే చేయట్లేదు జనాలు ఇప్పుడు. దట్ ఈస్ ఇన్ అ లో. వై? బికాస్ దే ఆర్ లైక్, అది చేసినా జాబ్ రావట్లేదు, ఎందుకు కష్టపడాలి అక్కడ? దే ఆర్ గెటింగ్ ఇన్ టు బ్లూ కాలర్, ప్లంబింగ్, కార్పెంట్రీ. అయ్యో అనుకుంటున్నావు, ద జాబ్స్ ఆర్ నాట్ బ్యాడ్. మనం ఎలా, మనకి ప్లంబింగ్ అంటే మనం ఎలా అనుకుంటున్నాం, రోడ్డు పక్కన ఒక షాప్ ఉంది, ఒక భయ్యా ఉంటాడు, వెల్డింగ్ చేస్తాడు. హూ ఈస్ డూయింగ్ ద వెల్డింగ్ ఆఫ్ షిప్స్ ఇన్ ద పోర్ట్? డూ యూ థింక్ దిస్ భయ్యా కెన్ డూ? దే ఆర్ ఎడ్యుకేటెడ్ పీపుల్. రైట్. బ్రిలియంట్ గాయ్. ఓకే, ఒక టాప్ కాలేజ్కి వెళ్ళాడు. టాప్ అంటే లైక్ నాట్ స్టాన్ఫోర్డ్, హార్వర్డ్, టాప్ 10% కాలేజ్, రైట్ నెక్స్ట్ టు ఐవీ లీగ్ ఆర్ కుడ్ బి ఐవీ లీగ్ ఆల్సో, నాకు తెలియదు ఎగ్జాక్ట్లీ. వెళ్ళాడు, జాబ్ దొరకలేదు, డేటా సైన్స్ చేశాడు. డేటా సైన్స్ స్పీక్ అన్నారు కదా, వెళ్ళాడు, జాబ్ డేటా సైన్స్ చదివాడు, మంచి కాలేజ్లో చదివాడు. 1 year పిచ్చిగా కష్టపడ్డాడు. 6 months ఇంటర్న్షిప్ చేశాడు వితౌట్ పే, హోపింగ్ దట్ హీల్ బి ఎక్స్టెండెడ్ ఇన్ టు అ ఫుల్ టైమ్ జాబ్. దొరకలేదు, ఇండియాకి వచ్చేసాడు. అండ్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద స్మార్టర్ గైస్. ఓకే, ఇప్పుడు ద మార్కెట్ ఈస్ టెరిబుల్. ఐఎమ్ నాట్ ఈవెన్ టాకింగ్ అబౌట్ ఏఐ కోసం మాట్లాడట్లేదు.